కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చాలా మంది నాయకుల తలరాతలను మార్చేశాయి. మార్పులు చేర్పుల పేరిట వైసీపీ నాయకులు చెల్లాచెదురయ్యారు. అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న ఆయన పోయిన చోటే వెతుక్కోవాలి అనే కసితో ఉన్నారట. మరోవైపు క్యాడర్ ఏమో పాత ఇలాఖాకు రావాలంటూ పోలికేకలు పెడుతోందట. దీంతో ఆ సీనియర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ఇటు పార్టీ కార్యకర్తలు సైతం గందరగోళానికి గురవుతున్నారట. ఇందుకే ఎవరాయనా, ఎందుకు ఇదంతా? అటు అద్దంకి పిలుస్తోంది, ఇటు చీరాల వదలనంటోంది. చిరకాల ప్రత్యర్థిపై సై అంటున్న కరణం, అస్సలు తగ్గేదేలే అంటున్న ఆమంచి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరణం బలరాం రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. చీరాల అద్దంకి నియోజకవర్గాల్లో ఎక్కడ పని మొదలు పెట్టాలనే విషయంలో బలరాం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన చీరాలలోనే మళ్లీ తేల్చుకుంటారా, లేక సొంత అడ్డ అద్దంకి వైపు అడుగులు వేస్తారా అన్నది అంతు చిక్కడం లేదు. ఈ విషయంలో కరణం ఆలోచన ఒకలా ఉంటే పార్టీ క్యాడర్ డిమాండ్ మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కరణం కుటుంబానికి మంచి పట్టు ఉండటమే ఈ అయోమయానికి కారణంగా కనిపిస్తోంది. అంతటి పట్టున్న కరణం బలరాం రెంటికి చెడ్డ రేవడిలా మారడానికి కారణం 2019 నుంచి 2024 మధ్య జరిగిన పరిణామాలేనని తెలుస్తోంది. 2019లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం వైసీపీ క్యాండిడేట్ గా బరిలో నిలిచిన ఆమంచి కృష్ణమోహన్ పై గెలిచారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి గట్టిగా వీయడంతో కరణం మనసు కూడా వైసీపీ వైపు మళ్లింది. దీంతో అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆమంచి, కరణం ఒకే పార్టీ నేతలుగా మారిపోయారు. పైకి ఒక్కటిగా కనిపించినా లోపల మాత్రం ఆధిపత్య పోరు కొనసాగించారు. ఆ దెబ్బ 2024 ఎన్నికల్లో గట్టిగానే తగిలింది. వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కరణం వెంకటేష్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి భారీగా ఓట్లను చీల్చారు. పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా కూటమి అభ్యర్థికి విజయం దక్కింది. తమలో తాము కలహించుకొని ప్రత్యర్థికి బంగారు పళ్లెంలో విజయాన్ని పెట్టి అందించిన ఇద్దరు నేతలు ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. దీంతో పార్టీ మారబోతున్నారా, లేక నియోజకవర్గాలే మారబోతున్నారా అని చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో కరణం కుటుంబాన్ని తిరిగి అద్దంకికి రావాల్సిందిగా కోరుతున్నారట వైసీపీ క్యాడర్. అద్దంకిలో తమకు బలమైన నాయకుడు లేకపోవడంతో ఇక్కడ పార్టీ గట్టెక్కాలంటే గతంలో ఇక్కడ రాజకీయాలు చేసిన కరణం రావాల్సిందేనంటున్నారట. అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తేల్చుకుంటామన్నట్టుగా కరణం బలరాం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి కూడా చీరాలలోనే పోటీ చేసి చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఆమంచిపై ఆధిపత్యం సాధించి తీరుతామంటున్నారట. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి కరణం మనసు మారొచ్చనే ఆశతో ఉందట అద్దంకి వైసీపీ క్యాడర్. అద్దంకిలో ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ పానెం హరిమిరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయాక అంత యాక్టివ్ గా లేరని తెలుస్తోంది. అందుకే కరణం రావాలని పట్టుబడుతోందట లోకల్ వైసీపీ క్యాడర్. తాను ఓడినా పర్వాలేదు, శత్రువైన బలరాం వారసుణ్ణి మాత్రం గెలవనీయద్దు అన్నట్టుగా చీరాలలో రాజకీయం చేసిన ఆమంచి కృష్ణమోహన్ కరణం ఫ్యామిలీకి కొరకరాని కొయ్యగా మారారు. ఉమ్మడి జిల్లాలో అంతటా వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగితే ఇక్కడ మాత్రం త్రిముఖ పోరు సాగిందంటేనే ఇక్కడ నాయకుల బలాబలాలను లెక్కేసుకోవచ్చు. ఖతమైందనుకున్న కాంగ్రెస్ తరపున 40,000 ఓట్లు సాధించిన ఆమంచి కరణం వారసుడి విజయానికి గండి కొట్టారు. ఆ కోపంతోనే రగిలిపోతున్న కరణం బలరాం వారసుడిని మరోసారి చీరాల బరిలోనే నిలిపి ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారట. ఇప్పుడిదే అంశం చీరాల రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. చీరాలలోనే తేల్చుకుంటానంటున్న కరణం బలరాంకు ఆమంచిని ఎదుర్కోవడం అంత ఈజీ కాకపోవచ్చు. కృష్ణమోహన్ కు కూడా ఇక్కడ గట్టి పట్టే ఉంది. అటు కరణం ఫ్యామిలీకి అద్దంకిలో వ్యక్తిగతంగా అభిమానులున్నారు. అయితే ఆ ఫ్యామిలీ చీరాలకు షిఫ్ట్ అవడంతో కరణం బలగమంతా మంత్రి గొట్టిపాటి రవికుమార్ శిబిరంలో చేరిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి అద్దంకికి వస్తే పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని పార్టీలకు అతీతంగా కరణం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే బలరాం సైతం కృష్ణమోహన్ ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొని చీరాలలోనే ఉంటూ వైసీపీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.